ఇది నేను కూడా పెళ్ళి ఇక్కడికి వచ్చాను. మా నాన్నగారు, మా అత్తగారు, మా ఆయన మొత్తం 4వ తరం. ఇప్పుడు పిల్లలందరూ 3వ తరం వచ్చాం. పరిచయం మా పుంతనలో ఉన్న పుత్తలోనే చాలా పట్టేశారు. ఇప్పుడు అలాగే అన్నారు కదా అని ఊరుకున్నాం. సామాను కూడా తీసుకుంటాం. కూర్చుంటే బంధువులు సిగరెట్లు మమ్మల్ని కొట్టి తీసి పారేసేసారు. ఈ కూటమి ప్రభుత్వం కొంత సభ్యులందండి అక్కడ మరి మా ఇల్లు నోటీస్ ఇలా చెప్పి ఇలా వెంటనే అండి పడగొట్టేశారండి. మరి మా నాన్నమ్మ మా తల్లిదండ్రులు అందరూ అక్కడే ఉన్నారండి. వాళ్ళిద్దరూ చనిపోయాక ఇంట్లో నేనే ఉంటానండి. మరి తలుపు పోయిందండి, పెట్టించుకుందాం అనేసి ఉంటే సచివాలయం వాళ్ళకి మా వెనకాల ఉన్న వాళ్ళని కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి వెంటనే అసలు మీరు చేయడానికి వీల్లేదు, మీరు అసలు నిల్చోడానికి కూడా వీల్లేదు, మీరు అర్జెంటుగా వెళ్ళకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడారండి. మరి ఉన్నతంగా చేశారండి. ముసలి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. రోడ్డు మీద ఉన్నప్పుడు అసలు ఏమో బట్టలు కూడా తీసుకోలేదు. రోడ్డు మీద ఉన్నప్పుడు మేము అన్నం లేదు, 3 రోజుల నుంచి అన్నం కూడా లేదు. మాకు కొనుక్కొచ్చుకోండి ఎట్లా ఉండిపోయాను. చంటి పిల్లలు వేసుకున్నట్లునే మా భర్త లేడండి, మా భర్త చనిపోయాడు. అలా టోళ్ళు లాగేసారు రోడ్డు మీదకి. బడుగు బలహీన వర్గాలు చెందిన కూలి పనిచేసే వ్యక్తులందరూ ఇక్కడ జీవిస్తున్నారు. గతంలో ఇది గవర్నమెంట్ ఎంక్రోచ్మెంట్లో ఉందని చెప్పేసి అన్నారు. తద్వారా నోటీసులు ఇచ్చారు. అప్పుడు మేము అన్నాం ఇక్కడ కొంతమంది సెటిలర్స్ ఉన్నారు, ఆక్రమించిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని ఎక్కడైనా నివాస ఉన్న ప్రాంతం చూపించి ఖాళీ చేయించుకుని అధికారులు కూడా గతంలో వచ్చి వీళ్ళకి వేరే ప్లేస్ చూపించాకే ఖాళీ చేస్తాం, అప్పటివరకు ఖాళీ చేయమని చెప్పిస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి వచ్చి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా వచ్చి అర్ధరాత్రి వచ్చి ఇంట్లో ఉన్న లాక్ వచ్చి బయటకు వచ్చి మొత్తం సామాన్లు పెరాలసిస్లో ఉన్న బయటికి మొత్తం పాడేసి పరిస్థితి వచ్చింది. నిజంగా ఎంతో దౌర్భాగ్యం అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎమ్మెల్యే అనుచరుల స్థలాలకు మాత్రం ముట్టుకోలేదు, పేదలు ఉండే ఇల్లు మాత్రం ముట్టుకున్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? మేము ఎక్కడికి వెళ్ళిపోయేది మరి ఎమ్మెల్యే గారు ఆ రోజు వచ్చి చెప్పారు కదా, ఒంగూరు మరి బాగా దండ పెట్టారండి. అమ్మ మీకు ఇల్లు ఇస్తాము, మీకు తీసేస్తాం. సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరు రోజు వచ్చి ఇవ్వరండి. అమ్మ మీకు ఎక్కడ దిక్కున ఇల్లు ఇస్తాము, ఇల్లు ఇచ్చేస్తే ఇస్తామన్నారు. ఈ రోజు ఒక సచివాలయం వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పలేదండి. వాళ్ళని అడుగుతుంటే మీరు వెళ్ళి మీ ఎవరు తీసారో వాళ్ళని అడగండి అని పోలీసు వాళ్ళు అంటున్నారండి. మేము చేసే పని మేము చేస్తున్నాం, మీరు అడ్డు లేకపోతే బయటకు లాక్కొచ్చేస్తాం. మీరు ఇంట్లో ఏమన్నా చేసుకున్నా మాకు సంబంధం లేదు. బయటకు లాగా మీరు పేషెంట్లు ఉండే ఎవరు ఉండేయండి, సామాను అంతా బయట పడేస్తారండి. సార్ మేము ఏం చేయలేదు సార్. పొద్దున్నే అంతమందిని కూడా వెళ్ళి కూడా మా వీళ్ళకి అర్థం పడిపోయిన కూడా చెయ్యట్టుకుని ఆఫీసుడు అయినా ఆ సామాను కూడా పిల్లలు సామాను తీయలేదు. చాలా దారుణం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇల్లు ఇచ్చిన తర్వాత అవసరమైతే గాడి చేసుకోవడం గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇల్లు ఎలా జరగలేదు, కనీసం ప్రజాన్ని చూపించలేదు. నేరుగా ఒక